ఈరోజు మనము ప్రపంచీకరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుంటాం. 10th క్లాసు 4th చాప్టర్. ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ని ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ చాప్టర్ ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ వస్తాయి. బిట్స్ అనే బిట్స్ కింద ఆ చాప్టర్ రిలేటెడ్గా షార్ట్స్లో నీకు ఆ యొక్క కంటెంట్ అనేది పెట్టున్నాను. మీరు ఆ బిట్స్ చదివేటప్పుడు ఆ కంటెంట్ మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు 4th చాప్టర్ ప్రపంచీకరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, గ్లోబలైజేషన్, ద ఇండియన్ ఎకానమీ. బహుళ జాతీయ సంస్థలు. ఈ చాప్టర్లో మనం బహుళ జాతీయ సంస్థలను తెలుసుకుంటాం. మల్టీనేషనల్ కార్పొరేషన్, ఎంఎన్సీస్ అంటారు. మల్టీనేషనల్ కార్పొరేషన్. ఈ బహుళ జాతీయ సంస్థలు అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టి ఆ ఉత్పత్తులను నియంత్రణ చేసే సంస్థలు. ఇవి ఇతర దేశాల్లో ఓ దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపడతాయి. అక్కడ ఉత్పత్తి సంస్థలు నియంత్రణ చేస్తాయి. వీటిని బహుళ జాతీయ సంస్థలు అంటారు. అంటే ఓ దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టి ఆ ఉత్పత్తులను నియంత్రించే సంస్థని బహుళ జాతీయ సంస్థలు అంటారు. ఈ బహుళ జాతీయ సంస్థలంతా కూడా ఎక్కడైతే కార్మికులు చౌకగా లభిస్తారో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి ఉచితంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవన్నీ ఇస్తుందో అక్కడ కర్మాగారాలు నెలకొల్పుతారు. అప్పుడు వాళ్ళు దీనివల్ల నీకు బెనిఫిట్ పొందుతారు. ఆదాయం అనేది ఖర్చులు తగ్గి గరిష్ట లాభాలు పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. మల్టీనేషనల్ కార్పొరేషన్ ఇస్ ఎ కంపెనీ దట్ ఓన్స్ అండ్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. MNCs set up offices and factories for production in region where they can get cheap labor and other resources. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే నీకు ఒక నేషన్ కంటే ఎక్కువ కంట్రీస్లో ప్రొడక్షన్ అనేవి చేస్తాయి. ఫ్యాక్టరీస్ అంతా కూడా స్టార్ట్ చేస్తాయి. ఎక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాయంటే లేబర్స్ వచ్చి ఎక్కడ చీప్గా లభిస్తారో, తర్వాత గవర్నమెంట్ ఎక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తుందో, ఎక్కడ రిసోర్సెస్ బాగా ఉంటాయో అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గి నీకు వాళ్ళు మ్యాక్సిమం ప్రాఫిట్ పొందగలుగుతారు. సో మల్టీనేషనల్ కార్పొరేషన్ ఈజ్ ఎ కంపెనీ దట్ ఓన్స్ అండ్ కంట్రోల్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. MNC set up offices, factories for production region where they can get cheap labor and other resources. ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఎక్కువగా నీకు వాళ్ళ దేశం, అప్పుడు అమెరికా కంపెనీ అనుకో, అమెరికా కంపెనీ వాళ్ళు మన ఇండియాలో వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ కర్మాగార నిర్మాణానికి యంత్రాలు, యంత్ర పరికరాలు కూడా ఖర్చు పెడతారు. అంటే విదేశాల నుంచి డబ్బులు వస్తుంది కాబట్టి దీన్ని విదేశీ పెట్టుబడి అంటారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, FIs అంటారు. అంటే వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీ నిర్మించేదానికి పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి మనము విదేశీ పెట్టుబడి అంటారు. అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వచ్చి ఏ కంట్రీలో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటారన్నమాట. ఇవి స్థానిక సంస్థల్ని ఒక్కోసారి స్థానిక సంస్థలు కూడా కొనుగోలు చేసి తమ యొక్క ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. అమెరికన్ కంపెనీ కార్గిల్ ఫుడ్స్ వచ్చి పరాగ్ ఫుడ్స్ అనే ఇండియన్ కంపెనీని కొనింది. ఈ పరాగ్ ఫుడ్స్కి 4 నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇవి 50 లక్షల ప్యాకెట్లు తయారు చేస్తాయి, వంట నూనె తయారు చేస్తుంది. వంట నూనెలో ఇప్పుడైతే ఈ కార్గిల్ ఫుడ్స్ వచ్చి అమెరికన్ కంపెనీ అంట పరాగ్ ఫుడ్స్ కొనిందో అక్కడ ఇది అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారంగా అయింది. అలా నీకు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఆ కంట్రీలో ఉండే ఈ యొక్క చిన్న చిన్న కంపెనీలంతా కొని వాళ్ళ యొక్క ఉత్పత్తిని అంతా కూడా విస్తరించుకుంటారు. కాబట్టి 99 అమెరికా ఫోర్డ్ కంపెనీ 26 దేశాల్లో నీకు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 1995లో చెన్నైలో 1700 కోట్లతో కర్మాగారాలు నెలకొల్పింది.
26 దేశాల్లో ఇది ఉత్పత్తి కేంద్రాలంతా కూడా నెలకొల్పింది. మహేంద్ర అండ్ మహేంద్ర భాగస్వామ్యంతో ఈ యొక్క ఫోర్డ్ కంపెనీ వచ్చేసి ఈ యొక్క మోటార్ కార్లు, జీపులు, లారీలు ఇవన్నీ తయారు చేసింది. 2017 నాటికి భారతదేశం నుండి 88,000 కార్లని దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మెక్సికో, యుఎస్ఏలకంతా కూడా ఎక్స్పోర్ట్ చేసింది. దీన్ని బట్టి వాడు మన దేశంలో ఉండే సంస్థల ద్వారా భాగస్వామ్యం ద్వారా కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తిని, వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు. అమెరికా ఫోర్డ్ కంపెనీ 26 దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో చెన్నైలో 1995లో 1700 కోట్లతో కర్మాగారాన్ని నెలకొల్పింది. మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క పార్ట్నర్షిప్తో నెలకొల్పింది. మహేంద్ర జీపులు, లారీలు, మోటార్ కార్లు ఇవన్నీ కూడా ఎక్కువగా తయారు చేసింది. 2017 నాటికి భారతదేశంలో 88,000 కార్లను తయారు చేసి వాటిని దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మెక్సికో, యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేశారు. కాబట్టి ఈ యొక్క దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి లోకల్ ప్రొడక్షన్ యూనిట్లను కొంటాయి. పెద్ద కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొని తమ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా విస్తరించుకోండి. దీనివల్ల మన దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకి మనీ ఉండదు కాబట్టి బిగినింగ్లో ఫారినర్స్ వచ్చి మన దేశంలో పెట్టుబడి పెడితే అప్పుడు ఆటోమేటిక్గా మన దేశంలో ఉండే కొత్త పెట్టుబడి కలిసి ఫ్యాక్టరీ డెవలప్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాలు తయారు చేసే సంస్థలకి ఇవి ఆర్డర్లు ఇస్తాయి. అంటే ఇవి దుస్తులు తయారు చేస్తాయి. ఇప్పుడు కేవలము ఫారిన్ కంపెనీలు మాత్రమే కాకుండా మన ఇండియన్ కంపెనీలు కూడా నీకు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మన ఇండియన్ కంపెనీస్ కూడా ఆర్డర్లు ఇస్తాయి. ఆ చిన్న వాళ్ళకంతా కూడా ఈ యొక్క దుస్తులకు సంబంధించి, క్లాత్కు సంబంధించి రేమాండ్స్, షియారామ్స్ ఇవన్నీ కూడా మన భారతదేశ కంపెనీ అయినా కూడా విదేశాల్లో ఈ వస్తువులు తయారు చేసి విదేశాలకంతా కూడా వస్తువులంతా కూడా అమ్ముతాయి. ఇప్పుడు జీన్సులు అనేవి ఇతర దేశాల నుంచి మన దేశానికి మన దేశంలో వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. ఫారిన్ కంట్రీస్, అమెరికన్ వాళ్ళు కానీ, జపాన్ వాళ్ళు కానీ, బ్రిటన్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా అప్పుడు నీకు ఇక్కడ వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారు. చిన్న ఉత్పత్తి సంస్థలు ఉంటాయి. ఆ ఉత్పత్తి సంస్థలకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు తక్కువ ఖర్చుతో కూడిన శ్రామికులకంతా తక్కువ వేతనాలు చెల్లిస్తారు. ఎందుకంటే ఆ యొక్క ఆర్డర్ తీసుకున్న వాళ్ళు నీకు ఖర్చులు తగ్గించుకునే దానికి శ్రామికులకంతా కూడా తక్కువగా నీకు వేతనాలు ఇస్తారు. అలా నీకు ప్రపంచ వ్యాపారంతో పోటీ పడతారు. అదేవిధంగా నీకు ఇక్కడ దుస్తులకు సంబంధించి అమెరికా సంబంధించి జిఏపి ఇంక్ అనమాట, ఇది వచ్చి అమెరికన్ కంపెనీ. అదేవిధంగా చెప్పులకు సంబంధించి బాటా, నైక్, పుమా, అడిడాస్ ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. క్రీడా పరికరాలకు సంబంధించి కాస్కో ఇండియా బాల్స్ తయారు చేస్తారు, క్రికెట్ బాల్స్ ఇవన్నీ తయారు చేస్తారు. వీళ్ళంతా ఏం చేస్తారు, దేశంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆర్డర్లు, చిన్న సంస్థలకు ఆర్డర్లు ఇస్తారు. వాళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు వాళ్ళు బ్రాండ్ వేసుకొని ఇతర దేశాలకంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ నైక్, కోకోకోలా, హోండా, యాపిల్, అమెరికా, జపాన్, యూరప్ దేశాలకు సంబంధించింది. ఇప్పుడు ఈ యొక్క కోకోకోలా అమెరికా కంపెనీ, హోండా వచ్చేసి సౌత్ ఆఫ్రికా కంపెనీ, యాపిల్ వచ్చి అమెరికా కంపెనీ, ఇట్లా జపాన్ అనమాట. ఇట్లా వీళ్ళు మన దేశంలో పెట్టుబడి అంతా కూడా పెడతారన్నమాట. వీళ్ళు ఇప్పుడు హీరో భారతదేశం, హోండా వచ్చి నీకు యాపిల్ వచ్చేసి మా మారుతి సుజుకి ఉంది, మారుతి వచ్చి ఇండియా, సుజుకి వచ్చి జపాన్. ఇలా నీకు వీళ్ళు మన దేశంలో చిన్న సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వస్తువులను తయారు చేస్తారు. ఆ వస్తువుని ఇతర ప్రపంచ దేశాలకంతా కూడా అమ్ముతారు. యాపిల్ మొబైల్ అనమాట, అమెరికాకు సంబంధించింది, కాస్ట్లీకి సంబంధించింది. ఇది మన దేశంలో ఈ విడి భాగాలు టాటా వాళ్ళతో భాగస్వామ్యంతో టాటా ఎలక్ట్రిక్కి సంబంధించి ఆ యొక్క టాటా కమ్యూనికేషన్ ఒప్పందాలు చేసుకుని ఇక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. అదేవిధంగా నీకు ఐటీసీ, ఇండియన్ టొబాకో కార్పొరేషన్, ఇది వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీ. ఇక్కడ సిగరెట్లు ఎక్కువగా తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆశీర్వాద్ గోధుమ, నెక్స్ట్ అగరబత్తీలు తయారు చేస్తుంది. ఐటీసీ సంబంధించి అగరబత్తీలు అనమాట. కాబట్టి ఈ యొక్క ఇక్కడ తయారు చేసి ఇతర దేశాలకంతా కూడా అమ్ముతాయన్నమాట. అదేవిధంగా నీకు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇదేం చేస్తుందంటే ఈ యొక్క సోపులు కానీ, క్రీమ్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేస్ పౌడర్స్ కానీ ఇది వచ్చేసి నీకు తయారు చేసి ప్రపంచం మొత్తానికి అమ్ముతుంది. కాల్గేట్, పామోలివ్, గ్లెన్మార్క్ ఫార్మా
నెక్స్ట్ గ్లాస్కో స్మిత్ క్లైన్ ఇవన్నీ ఫార్మాకు సంబంధించి ఇవి కూడా ఇక్కడ ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ తయారు చేసి అక్కడ ప్రపంచం మొత్తం కూడా ఇవ్వబోతాయి. దీన్ని బట్టి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ప్రొడక్షన్ చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు అంతా ప్రపంచం మొత్తం కూడా వ్యాపారాన్ని చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్, విదేశీ వ్యాపారం వల్ల మార్కెట్ అనేవి అనుసంధానం చేయబడతాయి. అంటే ఒక దేశ మార్కెట్ ఇంకో దేశ మార్కెట్ సత్సంబంధాలు కలిగిన వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. ముఖ్యంగా నీకు ఈ యొక్క ముఖ్యంగా చైనా బొమ్మలు మన దేశానికి చైనా బొమ్మలు ఎక్కువగా వచ్చే టైంలో అప్పుడు మన భారతదేశ ఉత్పత్తిదారుల యొక్క కొండపల్లి బొమ్మలు ఈ బొమ్మలన్నీ కూడా కోల్పోయింది ప్రభావాన్ని. ఎందుకంటే తక్కువ ఖర్చుతో షైనింగ్గా ఉంటాయి, రకరకాల మోడల్స్తో తయారు చేస్తారు. కాబట్టి చైనా కంపెనీ చైనా టాయ్స్ అనమాట మన భారతదేశాన్ని ఆక్రమించేస్తుంది. దీనివల్ల భారతదేశ కంపెనీలు వచ్చేసి బెనిఫిట్ అనేది మూసివేస్తారనమాట. అట్లా నీకు చైనా బొమ్మలని కొత్త డిజైన్లు తక్కువ ధరతో ఉన్న వల్ల మన మార్కెట్లో 70% 80% ఆక్రమించాయి. దీనివల్ల భారతీయ బొమ్మల తయారీదారులు నష్టపోయారు. కాబట్టి అది మన చైనా వాళ్ళు కూడా మన దేశం నుంచి ఉక్ అనేది స్టీల్ అనేది దిగుమతి చేసుకుంది. ఇలా ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ప్రపంచ వ్యాపారాన్ని విస్తరింపజేసేదానికి ఎక్కువగా కృషి చేశాయని చెప్పి